బహిరంగ రాకడ. నేను వస్తున్నాను అని సూచనలు తెలియపరిచి తన దూతలతో 1,44,000 మంది పరిశుద్ధులతో 7 ప్రధాన దూతలతో 4 కెరూబులతో భూలోకమునకు కాదు గాని మధ్యములో ఉన్నటువంటి 2వ ఆకాశమునకు ఆయన తిరిగి వస్తాడు. దానిని బహిరంగ రాకడ అని అంటారు. అనగా నేను వస్తున్నాను అని తెలియపరిచి వచ్చే రాకడ. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనముల ప్రకారము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని రాయబడి ఉన్నది. ఆర్భాటముతో అని అనగా సమస్త దూతలతో 1,44,000 మంది పరిశుద్ధులతో. సమస్త దూతలు అంటే శరాబులు, కెరూబులు, ప్రధాన దూతలతో వస్తాడు. 1,44,000 మంది పరిశుద్ధులతో వస్తాడు. మధ్యాకాశమునకు వస్తాడు. ప్రధాన దూత శబ్దముతో వస్తాడు. 7 ప్రధాన దూతలు ఉంటారు. వారిలో మొదటి దూత మిఖాయేలు. ఈ మిఖాయేలు ఒక కేక వేస్తాడు. ఎవరికి కేక వేస్తాడు అని అంటే సమాధులలోనున్న వారికి కేక వేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ శబ్దము గురించి తెలియపరిచాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనములు చదివినట్లయితే అందులో ఒక మాట రాయబడి ఉన్నది. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అని స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే తెలియపరిచాడు. ఆ శబ్దము ఏది అని అంటే ప్రధాన దూత శబ్దము. ఆయన వచ్చేటప్పుడు ప్రధాన దూత ఒక కేక వేస్తాడు. శబ్దము అని అనగా కేక. ఆ కేకలో ఒక మాట ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి అర్థము, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వచ్చుచున్నాడు, మీరందరూ లేచి రండి అని కేక. ఎవరికి కేక అంటే సమాధులలో ఉన్న వారందరికీ. అప్పటికి ఎవరు భూమి మీద మనుషులు ఉండరు, అందరూ చనిపోయి పాపులు పాతాళములోను, పాపులు కొందరు సముద్రములోను, పరిశుద్ధులు పరదేశులోనూ ఉంటారు. వీరికి ఈ కేక ప్రధాన దూత వేస్తాడు. ఆ కేక వేయగానే దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రధాన దూత కేక వేయగానే క్రీస్తు నందుండి మృతులైన వారు ఎక్కడ ఉంటారు అని అంటే పరదేశులో ఉంటారు. ఈ పరదేశు ఎక్కడ ఉన్నది అని అంటే భూమి లోపలే ఉన్నది, 3వ ఆకాశములో ఉన్నదని చాలా మంది చెబుతారు. కానీ అందులో లేరు అని బైబిలే స్వయముగా సమాధానము చెబుతుంది. భూమి లోపల ఉన్న పరదేశులోనే ఉంటారని మత్తయి సువార్త 12:40లో రాయబడి ఉన్నది. స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే తెలియపరిచాడు. యోహాను సువార్త 5:28-29 వచనముల ప్రకారము మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అన్నాడు. బయటికి వచ్చెదరు అని అంటే లోపల ఉంటేనే కదా బయటకు వచ్చేది. బయట ఉంటే ఇంకా బయటికి రావడం ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే స్వయముగా చెప్పాడు, బయటకు వచ్చెదరు. ఎవరు వస్తారు అంటే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, అనగా జీవము పొందుటకు బ్రతికి బయటకు వస్తారు. వీరు పరదేశంలో ఉన్నవారు. ఈ పరదేశంలో ఉన్నవారు బ్రతికి బయటకు వచ్చేసరికి బయట ఎవరు ఉంటారు అని అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి చంపబడినటువంటి పరిశుద్ధులు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. కనుక వారు భూమి మీదనే క్రీస్తు రాజ్యంలో వారు ఉంటారు. కాబట్టి ఈ పరదేశంలో నుండి వచ్చినటువంటి వీళ్ళు భూమి మీద ఉన్న 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి వారితో ఏకమైనప్పుడు ఆకాశము నుండి ఒక మేఘము వచ్చి ఈ పరిశుద్ధులందరినీ 2వ ఆకాశమునకు తీసుకొని పోతుంది. పౌలు గారు దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాశారు, మొదటి గుంపుగా పరదేశంలో ఉన్నవారు 2వ ఆకాశమునకు వెళ్ళిపోతారు. చనిపోయి సమాధులలో పూడ్చిపెట్టారు కదా, ఆ సమాధులలోనే ఉంటారు అని అనుకోకండి. సమాధులలో ఉన్నది శరీరాలు మాత్రమే, అవి కుళ్ళి మట్టి అయిపోతవి. ఆత్మలు అనేవి బ్రతికి ఉంటవి. కనుక పరదేశంలో పరిశుద్ధులు ఉంటే పాతాళంలో పాపులు ఉంటారు, సముద్రంలో కూడా పాపులే ఉంటారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనములో రాయబడి ఉన్నది, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. అంటే సముద్రములో చనిపోయినటువంటి పాపుల ఆత్మలు ఉన్నవి కనుక ఆ సముద్రము అప్పగిస్తుంది. వీరికి మేఘము రాదు.
వారే మామూలుగానే రెండవ ఆకాశమునకు ఎత్తబడిపోతారు. మూడవదిగా మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. ఎవరు? మరణమును పాతాళ లోకమును. మరణము అని అనగా మరణపు దూత వశములో ఉన్నటువంటి వారు. పాతాళ లోకము అని అనగా పాపులు పాతాళ లోకములో శిక్ష అనుభవిస్తుంటారు కనుక ఈ పాతాళములో ఉన్నటువంటి వారు ఒక గుంపుగా భూమిపైకి మరలా తిరిగి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తరువాత వారు ఒక గుంపుగా రెండవ ఆకాశమునకు కొనిపోబడుతూ ఉంటారు. 3 గుంపులు వెళుతున్నారు. మొదటి గుంపు పరిశుద్ధులు, రెండవ గుంపు సముద్రములో ఉన్నవారు, మూడవ గుంపు పాతాళములోను మరణపు దూత అనగా సాతాను వశములో ఉన్నవారును మూడవ గుంపుగా వెళ్ళిపోతుంటారు. ఈ భూమి వదిలిపెట్టి ఆకాశమునకు వెళ్ళేసరికి భూమి కనబడదు. ఆకాశము వదిలి రెండవ ఆకాశమునకు వెళ్ళేసరికి ఈ మొదటి చుక్కలతో ఉన్నటువంటి ఆకాశము కనబడదు. వీళ్ళు ఇక్కడ బయలుదేరగానే పరలోకము నుండి ప్రభువు దిగి వస్తూ ఉంటాడు. ఎలాగవు అని అంటే ప్రధాన దూత శబ్దము కేక వేయగానే వీళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. భూమి వదిలిపెట్టి నేను వస్తున్నాను అని బహిరంగముగా తెలియపరుస్తాడు. ఒక బోర ఓదపడుతుంది. ఆయన పరలోకము నుండి రెండవ ఆకాశమునకు దిగి వస్తుంటాడు. ఈ మృతులైన వారు భూలోకము వదిలి రెండవ ఆకాశమునకు ఎత్తబడుతూ ఉంటారు. రెండవ ఆకాశమునకు వెళ్ళేసరికి దేవుడు వచ్చి ఉంటాడు. వీళ్ళందరూ పోయి దేవుని సింహాసనము ముందు నిలబడి ఉంటారు. దీనిని చూడండి, మేలు చేసిన వారు యుగ యుగాలు జీవించడానికి బ్రతికి బయటకు వస్తారంట. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారంట. అనగా తీర్పు తీర్చబడటకు బయటకు వస్తారని స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే తెలియపరిచారు. ఆయన చెప్పిన మాట మనం ఖచ్చితముగా నమ్మవలసినదే. తరువాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 31, 32 వచనములు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ మధ్యాకాశమునకు వచ్చే విధానము అక్కడ రాయబడి ఉన్నది. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఎక్కడమ్మా? భూలోకములో కాదు, మొదటి ఆకాశములో కాదు, మధ్య ఆకాశములో ఆయన సింహాసనము ముందు హవ్వ ఆదాము దగ్గర నుండి భూమి మీద మనిషిగా పుట్టినటువంటి చివరి మనుషుల వరకు భూమి మీద మనిషిగా ఎంతమంది పుట్టారో, ఎంతమంది చనిపోయారో వీరందరూ ఆయన సింహాసనము ముందు నిలబడవలసినదే. ఎందుకు అని అంటే పరిశుద్ధులు ఆయన ముందు నిలబడాలి, పాపులు ఆయన ముందు నిలబడాలి. బైబిలే చెబుతుంది. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టుకొనును. గొర్రెలు అనగా పరిశుద్ధులు, మేకలు అని అనగా పాపులు. కుడివైపున పరిశుద్ధులను నిలబెట్టుకుంటాడు, ఎడమవైపున పాపులను నిలబెట్టుకుంటాడు. రెండవ ఆకాశములో జరిగేటువంటి సంభాషణ ఇది బహిరంగ రాకడ అంటారు. రెండవ రాకడ కాదు, రెండవ రాకడ అయిపోయినది. తరువాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయినది. ఇది బహిరంగ రాకడలో నిలవబెట్టిన తరువాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము ప్రకారము మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న వారిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. ఏమంటున్నాడు? ఆయన సింహాసనము ముందు ప్రజలందరూ నిలబడినప్పుడు మొదటి భూమి మొదటి ఆకాశము కనబడవు. ఎందుకు కనబడవు? రెండవ ఆకాశములో ఉన్నారు కనుక, ఆ సమయంలో ఉంటాము కనుక మొదటి ఆకాశము మొదటి భూమి కనబడదు. అంతేనా? ఇమ్మడి చెరువు దాటి బాపనపల్లె వెళితే ఇమ్మడి చెరువు కనబడుతుందా? అలాగే మొదటి ఆకాశము దాటి రెండవ ఆకాశమునకు వెళ్ళినప్పుడు మొదటి భూమి మొదటి ఆకాశము కనబడవు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము ప్రకారము మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉన్నట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి.
గ్రంథములు మొదటగా విప్పబడతవి. ఏ గ్రంథములు అని అంటే, మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఒక గ్రంథము ఉంటుంది. హవ్వ ఆదాము దగ్గర నుంచి ఉంటుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండవలసినదే గ్రంథము. వారు చేసిన పుణ్యము, వారు చేసిన పాపము, వారు చేసినటువంటి మాట్లాడిన ప్రతి మాటయు, చేసినటువంటి మోసములు ప్రతిదీ రాయబడుతూనే ఉంటుంది. పాపులకు మాత్రమే వారి పాపం అంతా రాయబడుతుంది. బాప్తిజము తీసుకున్న తరువాత కూడా పాపము చేస్తే మరలా లెక్కింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో చాలామంది సేవకులు కూడా ఉంటారు, చదువుతూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమంటే గ్రంథములు విప్పబడతవి. ఒక్కో మనిషికి ఒక్కో గ్రంథము ఉంటుంది. వారి గ్రంథములు విప్పబడతవి. వారు చేసిన పాపము కానీ పుణ్యము కానీ వారికే లెక్కింపబడుతుంది. క్షణములోనే జరుగుతుంది. ఒక్కొక్కరిది దేవుడు పిలిచి ఒక్కొక్కరికి తీర్పు తీర్చడు. అందరూ పాపులందరూ ఎడమ చేతి పక్కన నిలబడినప్పుడు, వారి గ్రంథములు విప్పబడినప్పుడు, వారి గ్రంథములే వారు చేసిన పాపము వారికి తెలియపరుస్తవి. మరి పరిశుద్ధులకు లేదా అంటే, పరిశుద్ధులకు పాపం అనేది ఉండదు. వారి పేరు జీవ గ్రంథములో ఉన్నది. వారు పాపులు కాదు, పరిశుద్ధులు అని రాయబడి ఉంటుంది కనుక వారి పాపం అనేది దేవుడు కొట్టివేశాడు కనుక వారికి తీర్పు తీర్చబడదు. 13 సగము నుండి చదివినట్లయితే, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. పాపులలో ప్రతి ఒక్కరూ తమ తమ క్రియల చొప్పున తీర్పు పొందారు. తీర్పు తీర్చబడినప్పుడు సేవకులు చాలామంది రోదన చేస్తారు. మత్తయి సువార్త 7:22-23 వచనములు చదివినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పుదురు. వీళ్ళు ఎవరు అని అంటే, దేవుని సేవ అని చెప్పుకుంటూ దేవుని నామమున అక్రమములు అన్యాయములు జరిగించినటువంటి దేవుని సేవకులు. నీ నామమున ప్రవచింపలేదా అంటున్నాడు సేవకులు. ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు అని అంటే, వీరు పాపులుగా తీర్పు తీర్చబడ్డారు. సేవకులేంటి పాపులుగా తీర్పు తీర్చబడటం ఏంటి? ఎందుకు అంటే, వీళ్ళు వాక్యము చెబుతారు కానీ చెప్పిన వాక్యము ప్రకారము జీవించరు. వీళ్ళు వాక్యము చెబుతారు కానీ ఆత్మల రక్షణ భారము కలిగి అనేక మందిని కాపాడుకుంటూ తన కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ పోరాడినటువంటి వ్యక్తులు కాదు. ఏదో డబ్బులు వస్తావని, కానుకలు వస్తావని వాక్యము ప్రకటించినటువంటి వ్యక్తులు. భారము కలిగి ఉండాలి. మనల్ని కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తోటి సహోదరులను సహోదరీమణులను కాపాడుకోవాలి అని పోరాడినటువంటి సేవకులు అయితే కారంట ఇల్లు. అందుకని అయ్యా నీ నామమున నేను వాక్యం చెప్పాను అని కొందరు అడుగుతారు. ఇంకా కొందరు ఏమంటారంటే, అయ్యా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాను అయ్యా అని అంటారు. ఎందుకు దెయ్యాలు వెళ్ళగొట్టారు అని అంటే, దెయ్యాలను వెళ్ళగొట్టే స్వస్థత నాకు ఉన్నది అని చెప్పుకుంటూ డబ్బు కొరకు చేసినటువంటి ప్రయత్నము. ఒకవేళ దెయ్యములు వెళ్ళగొట్టే స్వస్థత ఉన్నట్లయితే ఉచితముగా ఇచ్చాను కనుక ఉచితముగా మీరు ఇవ్వండి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఉచితముగా ఇవ్వవలసినటువంటి స్వస్థతను డబ్బు కొరకు స్వస్థపరిచి డబ్బును వసూలు చేసుకున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు భూలోకములు. లేరంటారా? దేవుడే తెలియపరుస్తున్నాడు. మనము లేరు అని అంటే మనము తప్పుబట్టిన వాళ్ళం అవుతాం దేవుడిని. స్వస్థపరచాలి ఉచితముగా, డబ్బు కొరకు కాదు. స్వస్థపరచాలి ఉచితముగా, ఆస్తులు అంతస్తుల కొరకు కాదు. స్వస్థపరచాలి ఉచితముగా, హోదాలు పేరు ప్రఖ్యాతలకు కాదు. వీళ్ళు అటువంటి ప్రయత్నము చేసిన వారు. స్వస్థత వరము లేకపోయినా కూడా నాకు స్వస్థత వరము ఉన్నది అని ఏదేదో రకరకాల మాయ మాటలు చెప్పి భ్రమపరిచి స్థాయికి ఎదిగినటువంటి సేవకులు అన్నమాట వీళ్ళు. ఆనాడు అయ్యా నేను దెయ్యములను నీ నామమును నా వెళ్ళగొట్టాను అని అంటే దేవుడు సమాధానం చెబుతాడో తెలుసా? వీళ్ళకి తర్వాత చదివిస్తాం ఈ శాతని. నీ నామమున అనేక అద్భుత కార్యములు చేయలేదా అని ఇంకా కొందరు అడుగుతారంట. అయ్యా నీ నామమున ఎన్నో కార్యాలు చేశాను, అద్భుత కార్యములు చేశాను అని అంటారు. ఎందుకు చేశారు? వాస్తవమే. క్రియలు ఉండాలి కదా. స్వస్థపరిచారు, వాస్తవమే. క్రియలు ఉండాలి కదా. వాక్యము చెప్పారు, వాస్తవమే. క్రియలయ్యా
క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉన్నది కదా. నీ క్రియలేవి? క్రియలు లేకుండా నువ్వు ఎలా చెప్పావు? క్రియలు లేకుండా నువ్వు ఎలా స్వస్థపరిచావు? క్రియలు లేకుండా ఎలా అద్భుత కార్యములు జరిగించావు? నేను నీకు ఆత్మని ఇవ్వలేదే, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించలేదే అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు కింద ఆయన ఒక మాట చెబుతున్నాడు సమాధానం. 23వ వచనంలో చదివినట్లయితే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అవునా? ఏమి చేశారు వీరందరూ? వాక్యము ప్రకటించారు, తీర్పు తీర్చబడ్డారు. అద్భుత కార్యములు చేశారు, తీర్పు తీర్చబడ్డారు. తరువాత దెయ్యాలను వెళ్ళగొట్టారు, తీర్పు తీర్చబడ్డారు. ఎందుకు తీర్పు తీర్చబడ్డారు అంటే, ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని కూడబెట్టుకున్న వాళ్ళే కానీ లేని వానికి ఎంత ముద్ద పెట్టుదామనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు అందులో చాలామంది లేరు. నాకు వరం ఉంది అని చెప్పుకొని పోరాడిన వ్యక్తులే కానీ క్రియలు లేవు. సేవకులమని చెప్పుకుంటారు కానీ అందులో సత్యము లేదు. బంధము బంధుత్వము ప్రక్కన నిలబడినటువంటి వ్యక్తులే కానీ ఎవరైనా ఒకటే, ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అనేటువంటి నియమము కలిగి నిలబడినటువంటి వ్యక్తులు కాదు. అందుకే వీరు ఏం చేశారంటే అక్రమము చేశారు. అక్రమము అనగా అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన పనులు, సంపాదన లక్షలు సంపాదించుకొని పెట్టుకుంటారు పాపం. దేనికి? దేవుడేమన్నాడు? భూమి మీద ధనము సమకూర్చుకొనకుడి అని అన్నాడా? ఎవరికి పెట్టమన్నాడు? ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళకి పెట్టమన్నాడు. పెడుతున్నామా? సేవకులు అని అన్నాక ఖచ్చితంగా లేని వానికి పెట్టాలి, ఆకలితో ఉన్నవానికి పెట్టాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి. ఇస్తున్నామా? అది దేవుడు చెప్పినటువంటి నియమము కదా. దిక్కులేని పిల్లలను, దిక్కులేని విధవరాలను వాళ్ళ ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము నీకంటకుండా నువ్వు జాగ్రత్త పడాలి అని లేఖనములలో తెలియపరిచాడు కదా. మరి మీరు చేశారా? చేయటం లేదు. అందుకే ఆనాడు ఎందుకు ఈ చాలామంది సేవకులు, అందరూ కాదు, అందరూ కొందరు పరిశుద్ధులు ఉంటారు, కొందరు పాపులు. ఈ పాపులు తీర్పు తీర్చబడి ఎందుకు అగ్నిగుండానికి త్రోయబడడానికి సిద్ధంగా ఉన్నారు అంటే, వీళ్ళందరూ అక్రమము చేశారు, ధర్మము చేయలేదు, దేవుని నియమమును జరిగించలేదు, ఆ నియమము ప్రకారము వారు జీవించలేదు. అందుకే వీరు అక్రమార్కులంట, అక్రమము చేశారంట. ఏమన్నాడు? నా యొద్ద నుండి పొండి అని అంటున్నాడంట. మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? సేవ చేశారు కదా. వాక్యానుసారముగా జీవించని ప్రతి వారు దేవునికి కుమారుడు కాదు, ప్రేమ కలిగి ఉండకుండా ప్రేమ లేనివాడు నా వాడు కాదు అని ఆజ్ఞాపించాడు కదా. అనగా వీరిలో ప్రేమ లేదు, వాక్యానుసారమైన జీవితము లేదు, ఆత్మక్రియలు లేవు. అందుకే ఇటువంటి సేవకులందరూ అగ్నిగుండమునకు వెళ్ళటానికి తీర్పు తీర్చబడ్డారంట. అక్రమము చేయవలరని అది నుండి తొలగిపోండి అని ఆజ్ఞాపిస్తాడు వారికి. తరువాత పాపులకు కూడా సమాధానము చెబుతాడు. చాలామంది పరిశుద్ధులు ఉంటారు, అందులో చాలామంది దేవుని నమ్మని వారు కూడా ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము ప్రకారము, అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఆజ్ఞాపిస్తాడు. శాపకులకే కాదు, పాపులకు కూడా, అవిశ్వాసులకు కూడా, విశ్వాసం ఉంచిన వాళ్ళలో చాలామంది దేవునికి విరోధముగా జీవించిన వారికి కూడా ఆజ్ఞ. ఏమని అంటే, శపింపబడిన వారులారా అని అంటున్నాడు. అంటే దేవుని మార్గమున నడవవలసినటువంటి విశ్వాసులు సాతాను మార్గములో నడుచుట వలన వీరు శపింపబడ్డారు. శపింపబడటము అంటే ఈ లోకములో ఏదేదో కాదు, జీవ గ్రంథములో వారి పేరు కొట్టివేయబడుతుంది, వారి పాపమంతా లెక్కింపబడుతూ ఉంటుంది. ఎందుకు నిత్యాగ్నిలోనికి పొమ్మంటున్నాడు అంటే, నేను ఆకలి కొంటిని మీరు నాకు అన్నము పెట్టలేదు, పాపులను అడుగుతున్నాడు, కొచ్చిని అడుగుతున్నాడు. దప్పికొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకునలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు అన్నము పెట్టలేదు అని అంటున్నాడు.
దప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు అంటున్నాడు. పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చూడటానికి కూడా రాలేదు అంటున్నాడు. దిగంబరినై ఉన్నాను అంటున్నాడు, అంటే బట్టలు లేకుండా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు అని అంటున్నాడు. రోగిని చెరసాలలో ఉండుంటిని, మీరు నన్ను చూడరాలేదు అంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఎన్నో కష్టాల్లో ఉన్నాను, అయినా మీరు నన్ను చూడటానికి రాలేదు అని అంటున్నాడు. అప్పుడు ఈ పాపులు దేవునికి క్వశ్చనేస్తారు. ఏమని అంటే, అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతే మరి ఆయన అడుగుతున్నాడు. ఎప్పుడయ్యా నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు దాహంతో ఉన్నావు, నువ్వెప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నావు, మేము ఎప్పుడు నిన్ను చూడడానికి రాలేదు. క్వశ్చనేస్తున్నారనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతాడు, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వాడితో అంటాడు. పాపులకు సమాధానం చివరికి ఏమంటారు తెలుసా? భూలోకములో తిండి పెడుతున్నాను కదా, నీతో పాటే ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారే, ఎంతో మందికి దాహం అందక నీళ్లు అందక అలమటించారే, ఎంతో మందికి బట్టలు లేక చినిగిపోయిన బట్టలు వేసుకొని నీతో పాటు తిరుగుతున్నారు కదా, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కనీసం వారికి సహాయం చేయటానికి కూడా నువ్వు చేయటానికి ముందుకు రాలేదే. ఇటువంటి వాళ్లకు నువ్వు చేయలేదు కనుక నువ్వు నాకు చేయలేదు కనుక మీరు పాపులే, మీరు శపింపబడిన వారే, సాతానుకు వారి దూతలకు కొరకే నేను అగ్నిగుండమును నియమించాను కనుక మీరు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోండి అని ఈ పాపులకు ఆజ్ఞాపిస్తాడు. అందులో మనం ఉంటామా? చెప్పలేము. ఇక్కడ చెయ్యకపోతే అక్కడ ఖచ్చితంగా ఉంటాం. ఇది మనకు అర్థం కావాలనే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టడం నేర్చుకోండి. సంఘము చేయవలసినటువంటి పని. వాళ్ళకి పెట్టకపోతే నువ్వు సంఘస్థుడివి కాదు, నీ పేరు జీవ గ్రంథములో ఉండదని దేవుడు స్వయముగా తెలియపరుస్తున్నాడు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినప్పుడే నువ్వు సంఘస్థుడు అవుతావు. ఆత్మక్రియల ప్రకారము జీవించినప్పుడే నీవు సంఘస్థులు అవుతారు. అనగా సంఘం అంటే క్రీస్తు సంఘములు కాదు, జీవ గ్రంథంలో పేరు ఉండాలి. ఆ పేరుంటేనే సంఘస్థుడు. క్రీస్తు సంఘంలో, బాప్టిస్ట్ సంఘంలో సంఘాలు లేకొచ్చి కూర్చున్నంత మాత్రాన సంఘస్థులము కాము. జీవ గ్రంథంలో పేరు ఉండాలా. ఆయన దృష్టిలో మనము సంఘస్థులమై ఉండాలి. అప్పుడు పరిశుద్ధులతో మరలా మాట్లాడుతున్నాం. మత్తయి సువార్త 25:34 చదివినప్పుడు, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎప్పటి నుండమ్మా? ఈ భూలోకము పుట్టినప్పటి నుండి మన కొరకు ఒక రాజ్యం అనేది సిద్ధపరచబడి ఉన్నది. ఆ రాజ్యమును మీరందరూ స్వతంత్రించుకోండి, అంటే మీరందరూ సంపాదించుకోండి, చేరండి అంటున్నాడు. ఎందుకు చేరమంటున్నాడు అంటే, జీవ గ్రంథంలో వీళ్ళ పేర్లు రాయబడి ఉన్నవి. వీళ్ళు పరిశుద్ధులు ఎలా అయ్యారు? కిందనే రాయబడి ఉన్నది. 35వ వచనంలో రాయబడి ఉంది, నేను ఆకలి కొంటిని, మీరు నాకు అన్నం పెట్టారు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని తెలియపరిచాడు. అందుకు పరిశుద్ధులు క్వశ్చన్ అడుగుతున్నారు, అయ్యా నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొంటే నన్ను చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొనిట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశి వైనుట చూచి నిన్ను చేర్చుకుంటివి, దిగంబరి వైనుట చూచి బట్టలిచ్చితివి, ఎప్పుడు రోగి వైనుట అయినను చెరసాలలో ఇనుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగదరు. ఎప్పుడు వచ్చామయ్యా, నీకెప్పుడు మేము అన్నం పెట్టాము, నువ్వు దేవుడివి, మేమేమో మనుషులము. నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, మేము ఎప్పుడు అన్నం పెట్టాము. నువ్వెప్పుడు దాహంతో ఉన్నావు, మేము ఎప్పుడు నీళ్ళు ఇచ్చాము. నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు, మేము ఎప్పుడు బట్టలు ఇచ్చాము. పరిస్థితులు అడుగుతున్నారు, అదేందయ్యా, ఎప్పుడు నువ్వు అనారోగ్యత బాధపడుతున్నావు, మేము ఎప్పుడు చూసాము, నీకు సహాయం చేశాము అని అడిగితే కింద యేసు ప్రభు పరిశుద్ధులకు సమాధానం చెబుతున్నాడు. 40వ వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
భూమి మీద ఇటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఆకలితో ఉన్నవారు, దాహంతో ఉన్నవారు, బట్టలు లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కనీసం చూపించుకోవడానికి డబ్బులు లేక అల్లాడుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారికి నీవు చేశావు, పలాని సమయంలో పలాని కాలంలో నువ్వు చేశావు, చూడు కావాలంటే ఆ సమయంలో వాళ్ళు చూపించవచ్చు. ఎందుకు మాట్లాడితే చాలు నమ్మేస్తారు. అంత నమ్మకం పరిశుద్ధులకి దేవుని మీద. భూమి మీద ఇటువంటి వాళ్ళకు పెట్టావు కనుక నువ్వు నాకు పెట్టినట్టే. వాళ్ళకి దాహం ఇచ్చావు కనుక నువ్వు నాకు దాహం ఇచ్చినట్టే. వాళ్ళకు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావు కనుక నువ్వు నాకు బట్టలు ఇచ్చినట్టే. చూపించుకోవడానికి డబ్బులు లేనప్పుడు ఆ ఆరోగ్యం చూపించుకోవడానికి సహాయం చేశావు కనుక నువ్వు నాకు చేసినట్లే. కనుక మీరు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, నేను సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యమును మీరు సొంతం చేసుకొని మీరు రండి, మీరు అగ్నిగుండానికి వద్దు, మీరు నా దగ్గరే ఉండాలి అని ఆయన వారికి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు 46వ వచనము, పాపులు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనము ప్రకారము మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములు పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. తీర్పు తీర్చిన తరువాత ప్రతి పాపిని అగ్నిగుండములో పడవేస్తారు. ఎవరి పేరైతే దేవుని జీవ గ్రంథములు రాయబడినట్లుగా కనబడలేదో వాళ్ళందరూ పాపులు, వారికి తీర్పు తీర్చబడుతుంది, అగ్నిగుండమునకు త్రోయబడుతుంది. ఈ గుంపంతా పాపులందరూ అగ్నిగుండానికి త్రోయబడతారు. ఈ అగ్నిగుండం ఎక్కడ ఉన్నది? రెండవ ఆకాశములోనే. ఎందుకు అని అనగా తీర్పు తీర్చబడేది రెండవ ఆకాశములో. ఒకసారి రెండవ ఆకాశమునకు వెళ్ళిన వారు మొదటి ఆకాశమునకు రారు. ఎందుకు అని అంటే ఇంకా ఆకాశం భూమి గతించిపోయినవి, కనబడలేదని దేవుడు తెలియపరిచాడు కదా. రెండవ ఆకాశములో తీర్పు తీర్చబడినప్పుడు రెండవ ఆకాశములోనే అగ్నిగుండములో పడవేస్తాడు. ఈ అగ్నిగుండం వేరు, పాతాళము వేరు. పాతాళము భూమి లోపల ఉంటుంది, అగ్నిగుండము రెండవ ఆకాశములో ఉంటుంది. అక్కడే ఉందని మనకు ఆధారం ఏమిటి? ఇప్పుడు మనము చదివిన సందర్భాన్ని బట్టి మనము అక్కడే ఉందని దేవుడే స్వయముగా మనకు అర్థాన్ని వివరిస్తున్నాడు. మరి పాపులందరినీ అగ్నిగుండానికి పంపించినప్పుడు ఆయన కుడి చేతి భాగన పరిశుద్ధులు ఉన్నారు కదా, వీరందరినీ ఏమి చేస్తాడు అని అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నిత్య జీవము పరలోక రాజ్యములో ఉంటుంది. పరలోక రాజ్యము పరలోకములో ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఆ పరలోక రాజ్యము మీద వెలుగుగానే ఉంటాడు. ఆ వెలుగు కిందకి ఈ పరిశుద్ధులందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు యేసుక్రీస్తు ప్రభు.